హాయ్ అండి. ముందుగా అందరికీ దసరా నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు నుంచి అమ్మ నవరాత్రులు అయితే స్టార్ట్ అవుతాయి కదండి. 9 రోజులు 9 పండగలనమాట మనకి. ఇంకా ఈరోజు అమ్మ మనకి బాలా త్రిపుర సుందరి దేవి అవతారంలో దర్శనమిస్తారు. ఇంకా అమ్మ కరుణా కటాక్షం మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు పూజ అయితే చాలా చాలా బాగా జరిగింది. అమ్మవారికి ప్రసాదంగా కట్టె పొంగల్ అయితే చేశానండి. ఈ ప్రసాదమే చేయాలి, ఈ రంగు చీర కట్టుకోవాలి అయితే నేను చెప్పనండి. మనం ఏ రంగు చీర కట్టుకున్నా, ఏ ప్రసాదం అమ్మకి పెట్టినా మనస్ఫూర్తిగా పూజ చేశామనుకోండి, అమ్మ తప్పకుండా మనం ఏ ప్రసాదం పెట్టినా, కనీసం చిన్న బెల్లం ముక్క పెట్టినా అది స్వీకరిస్తుందనమాట. అదే నేను నమ్ముతాను. అలాగే చేసుకుంటాను నేను కూడా. తప్పుగా మాట్లాడితే ఏమీ అనుకోకండి. ఈవేళ అయితే మా లక్కోడితో పాటు పూజ చేసుకున్నాను. మా లక్కోడినైతే కూర్చోబెట్టుకున్నాను అనమాట. కాళ్ళకి పసుపు రాశాను, అందుకనే అలా కూర్చుంది. ఇంట్లో ఆడపిల్లుంటే అమ్మవారు మనతో పాటు ఉన్నట్టే కదండి. పూజ అయితే చాలా 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 బాగా జరిగింది. ఇంకా పూజ అయిపోయిన తర్వాత తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకుని మా ఊరి అమ్మవారి గుడికి అయితే వెళ్ళొచ్చేసాను. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.